Please do subscribe to Prajabheri News Channel. गणाधिपतये नमः। ओम श्री सरस्वत्यै नमः। श्री नमो गुरुभ्यो नमः। हरिः ओम। गणानां भङ्गहरलिङ्गनामे कविङ्कलेना मुखपत्रमो जयस्वराजं ब्रह्मणस्वामिनो लोकाभिराम श्रीरामभ्यो नमाम्यो पाठ्यां या देवी सर्वमङ्गल श्री शरण्ये गौरी नारायण सर्वोज्ञाय सहन्या धर्मतः मम इंद्राभ्य प्रवेश योग्यताधिकारिक कूष्माण्डबलिन्दयामि इंजीनियर కదా రూమ్ సైజ్ ఎంత ఉంది ఇది ఒకసారి 10/10 ఉంటుంది 10/10 కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి ఇంకా एमडी सर मैडम बोंडी सेक्रेटरी मेरे अट बोंडी इधर जाना सरवर सरवर अरे इन्होंने అది వెనక జరపాలి अन्ना नु इधर मुंह करो सागर भाई इधर मुंह करो सागर भाई रे मुंह रखो जी सागर नु ఏ వరకునే अरे इटी हल्के ఐదు गड़ सर आएगो थोड़ा मट्टी बाहर निकाल इनका चल चढ़ रे सुधर क्या కొట్టేటుంటే అన్ని ఊర్లలో इधर देखो అలా అట్లే జనరేట్ ये फोन निकालो ऊपर गिरना तुम्हारे अन्ना फोटो बाड़ा ना मुंगड़ा तीन हां హనుమంత్ వాడు పెట్టి గడప अब हो गए क्या क्या जी नरम काय हुआ देखो एक करके चल लेंगे ना सब बोल दे सब मोटा मोटा ये ले ये तुमको डालो तुमको डालो पानी पे डालो हां डाल डालो నాలుగోనే కాదు కదా సరిపోతా సార్ అంత ఎక్కువ కొలా చేసి
సభాధ్యక్షులు, గ్రామ మాజీ సర్పంచ్, ఈ గ్రామానికి అన్ని విధాలుగా సేవలు అందిస్తున్నటువంటి నాకు పుత్ర సమానులు శ్రీ ఏజాజ్ ఖాన్ గారికి, పేదలకు సేవలు అందించేటువంటి మనస్తత్వం గల వ్యక్తి మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ రాజీవ్ గాంధీ హనుమంత్ గారికి, మరొక ఐఏఎస్ ఆఫీసరు మన బోధన్ డివిజన్ కి పేదలకు సేవలు అందించేటువంటి మనస్తత్వం గల వ్యక్తి మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ రాజీవ్ గాంధీ హనుమంత్ గారికి, మరొక ఐఏఎస్ ఆఫీసరు మన బోధన్ డివిజన్ కి మనిషి జీవించడానికి రెండు అవసరం. మనిషి సుఖంగా ఉండాలి అనుకుంటే రెండు, కోటీశ్వరుడికైనా పేదవాళ్ళకైనా ఈ రెండు అవసరం. ఇల్లాలు కావాలి, ఇల్లు కావాలి. మన కన్నతల్లి అయితే కుటుంబాన్ని నడిపేటువంటి బాధ్యత గల వ్యక్తి మన ఇంటి లక్ష్మి, మన ఇల్లాలు. ఆ వయసు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి, తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే గతంలో నుంచి 1978లో ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు ఏమి ఇచ్చిండ్రు? గుడిసెకు 1000 రూపాయలు ఇచ్చారు. ఆ 1000 రూపాయలు నగదు కాకుండా 2 క్వింటాల బియ్యం ఇచ్చారు, 2 వెలుగులు ఇచ్చారు, 2 కట్టెలు ఇచ్చారు. ఆ గుడిసె వేసుకోమన్నారు. వేసుకున్న వాళ్ళు వేసుకున్నారు. 1983లో ఎన్టీ రామారావు వచ్చాడు. అదే గుడిసెలు ఎట్లుంటారా, అగ్ని ప్రమాదం అయితే ఇబ్బంది అవుతుంది కదా అని గుడిసె తీసేసి పక్క ఇల్లు కట్టుకోమన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్నే ఇంటికి 6000 ఇచ్చాడు. ఆయన ముఖ్యమంత్రిగా దిగే నాటికి 6000 ఇల్లు పోయి 17,000 ఇల్లు అయింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయింది. అప్పుడు నేను ఎమ్మెల్యే కూడా ఉన్నా, ఎన్టీ రామారావు పీరియడ్లో ఉన్నా, తర్వాత ఉన్నా. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక 17,000 ఇల్లు ఖర్చు పెరిగిందని 30,000 చేసిండ్రు, 40,000 చేసిండ్రు. అప్పుడు ఇల్లు కట్టుకునే విధానం ఎట్లుండంటే స్లాబ్ లేకుండే ఇటుక గోడలు పెట్టుకొని మీద కూన పెంకలు వేసుకునేటువంటి స్కీమ్ ఉండే, బొంబాయి కూన. అట్లా అప్పుడు కూడా కట్టుకున్నాం. 70,000 అయినాయి. అప్పుడు కూడా ఇందిరమ్మ ఇళ్ళ పేరుతోటి 70,000 ఇల్లు మంజూరైంది. కానీ అప్పుడు ప్రోత్సహించేవారు లేక, ఇంటి యొక్క ప్రాముఖ్యతను, ఇంటి విషయాన్ని చెప్పేవారు లేక కట్టుకునేవారు కట్టుకున్నారు, కట్టుకున్నటువంటి వారు కట్టుకోలేదు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత కేసీఆర్ వచ్చాడు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ 70,000 రూపాయలు సరిపోవు, ఇల్లు అనేది ఒక మంచి ఇల్లు ఉండాలి, ఆడబిడ్డలకు మంచి బాత్రూమ్ ఉండాలి, ఆడబిడ్డలకు దొడ్డికి పోవడానికి మంచి రూమ్ ఉండాలి, భార్య భర్తలు విశ్రాంతి తీసుకోవడానికి ఒక రూమ్ ఉండాలి, ఒక వంటశాల ఉండాలి, చుట్టబస్తే కూర్చోవడానికి ఒక రూమ్ ఉండాలని చెప్పి 5,04,000 రూపాయలు మంజూరు చేశారు. ఆ మంజూరు చేసినటువంటి దాంట్లో 5 లక్షలు అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి మళ్ళా 5 లక్షల రూపాయలు ఇప్పుడు మీకు మంజూరు అవుతా ఉన్నాయి. అయితే మీరు మంచిగా వినాలి. సార్ చూడండి, రావాల్సిందిగా మన
మనం చేస్తున్నాను. అలాగే మన మండల తహసీల్దార్ గారు సభ్యులు సిరాజన్న గారు వేదికపైకి రావాల్సిందిగా ఉమ్మడి మండలాలు మన జిల్లా జనరల్ సెక్రటరీ కొత్తపల్లి సొసైటీ చైర్మన్ మనవి చేస్తున్నాను. మరియు కోటగిరి సొసైటీ అధ్యక్షులు సిద్ధన్న గారు, దేవునిగుంట తాండ సెక్రటరీ ఇందిరా కమిటీ వచ్చిరా పిలిచినావా? రైట్. ఎక్లాస్పూర్ సెక్రటరీ, ఎక్లాస్పూర్. రెండో కార్యక్రమం పోతంగల్ కోటగిరి మండలానికి చెందినటువంటి పేదవారికి లబ్ధిదారులకు పోతంగల్ 310 మందికి, కోటగిరి 200 మందికి, ఇంక ఇవ్వాలి 200 మందికి. మీకు ఇల్లు మంజూరు అయినట్టుగా ఆ సర్టిఫికెట్ కలెక్టర్ గారి సంతకంతో మీకు ఒక్కొక్కరు పిలుచుకుంటా ఇది ఇస్తాం గ్రామాల వారీగా. ఆ గ్రామం పిలిచినప్పుడు సెక్రటరీ గారు వస్తారు. సెక్రటరీ గారు మొత్తం ఈ కాగితాలు సర్టిఫికెట్ మీ దగ్గర ఉంటాయి. లిస్ట్ తయారు చేసుకోండి. సీరియల్ ప్రకారంగా పిలుస్తుంటాం ఆడబిడ్డలందరికీ. ఈ సర్టిఫికెట్ కూడా ఆడబిడ్డల పేరుని తయారు చేసినాం. మీ అందరికీ ఇప్పుడు కోటగిరి పోతంగల్ నేను పిలిచిన గ్రామాలన్నిటికీ మీకు పిలుచుకుంటా ఇక్కడ సర్టిఫికెట్లు ఇస్తాం. ఆ సర్టిఫికెట్ తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏర్పాటు చేసినాం. ఇప్పుడు ఎవరైనా మాట్లాడతారా? ఇందిరమ్మ ఇళ్ళ సామూహిక భూపూజ కార్యక్రమం. అదేవిధంగా ఇప్పుడు 2 మండలాల్లో కూడా కొత్తంగల్ అండ్ కోటగిరి మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకి అర్హులకి మనకి ప్రొసీడింగ్స్ ఇచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే గారు మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖకు సంబంధించిన సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా సార్ చెప్పినట్లుగా ఇక్కడ కోటగిరి మరియు కొత్తంగల్ మండలంలో టోటల్గా ఇప్పుడు 510 మంది లబ్ధిదారులకి ఇప్పుడు మనం ప్రొసీడింగ్ కాపీస్ అనేది ఇస్తున్నాము. సో మనకి ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ లో ఇది ఒకటి. సో దీన్ని ఏ విధంగా అయినా పేద ప్రజలు అర్హులు చాలా మంది గ్రామాల్లో ఇప్పటికి కూడా మనకి ఈ గుడిసెల్లో నివసించే వాళ్ళు, అదే విధంగా హౌస్ లేకుండా టిన్ షెడ్స్, టైల్స్ రూఫ్ అలాంటి వాటిలో నివసిస్తున్న ప్రజలకి ముందుగా బెనిఫిషరీస్ కూడా దాన్ని కూడా మనకి ఒక అర్హులకు కూడా ఒక ప్రియారిటీ బేస్ చేసుకొని ముఖ్యంగా ఎవరైతే పూరి గుడిసెల్లో ఉన్నారో, అదేవిధంగా టిన్ షెడ్స్లో ఉన్నారో, అదేవిధంగా మనకి హౌస్ సైట్ ఉన్న వాళ్ళకి ముందు ప్రాధాన్యత క్రమంలో ఇప్పుడు మనం హౌసెస్ అనేది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మనకి ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక 3500 హౌసెస్ శాంక్షన్ చేసుకుంటూ ఉన్నాము. సో మనకి ఈ కార్యక్రమం కూడా ముందుగా పైలట్ బేసిస్ మీద జనవరి 26న మనకి ప్రతి మండలంలోని ఒక గ్రామ పంచాయతీ అనేది పైలట్ బేసిస్లో తీసుకొని సాచురేషన్ మోడ్లో మనం హౌసెస్ శాంక్షన్ చేసుకున్నాము. అక్కడ కూడా చాలామంది బెనిఫిషరీస్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మన జిల్లాలో చూసుకుంటే ఆల్రెడీ 315 మంది బెనిఫిషరీస్కి బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ చేసుకొని మనీ కూడా క్రెడిట్ అయింది. అదేవిధంగా రూఫ్ లెవెల్లో కూడా ఒక 40 బెనిఫిషరీస్కి మనీ కూడా క్రెడిట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి సోమవారం అంటే మండే రోజు ఎవరైతే ట్యూస్డే నుంచి ఆ సండే వరకు 6 రోజుల్లో ఎవరిదైతే మనకి లోకల్లో పంచాయత్ సెక్రటరీస్ కానీ హౌసింగ్ ఏఈస్, డిఈస్, పీడీ వాళ్ళు ఫీల్డ్లో తిరిగి ఆ యాప్లో ఏదైతే క్యాప్చర్ చేస్తున్నారో ఎలిజిబుల్ వాళ్ళందరికీ ప్రతి సోమవారం కూడా మనకి ఆ మనీ అనేది జమ చేయడం జరుగుతూ ఉంది. కూడా మనకి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఎంపీడీఓ ఆఫీస్ ప్రెమిసెస్లో ఒక మోడల్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ కార్యక్రమానికి ముందు కూడా
మనకి ఎమ్మెల్యే గారు మేము కూడా కోటగిరి మండల్ హెడ్ క్వార్టర్లో కోటగిరి ఎంపీడీఓ ఆఫీస్ పరిధిలో కూడా హౌస్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో అంటే అది 400 స్క్వేర్ ఫీట్తో ఒక ఇల్లు ఎలా ఉంటుంది అనేది మోడల్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ కన్స్ట్రక్షన్ చేసిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా డిస్కషన్ చేశాము. సో హౌస్ కన్స్ట్రక్షన్ కూడా మనకి అరౌండ్ 5 lakhs-తోనే 400 స్క్వేర్ ఫీట్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది. సో లబ్ధిదారులందరూ కూడా ఇమీడియట్గా ఇప్పుడు మనకి మాన్సూన్ వర్షాకాలం అనేది రాబోతుంది కాబట్టి సో ఆ వచ్చిన హౌసెస్ ఏదైతే ఇచ్చామో దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేసుకొని మనకి స్టేజ్ వైజ్ పేమెంట్ అనేది ఉంటుంది. అంటే మనకి మీరు హౌస్ స్టార్ట్ చేసే ముందు పంచాయత్ సెక్రటరీ అనేది యాప్లో క్యాప్చర్ చేస్తారు. అంటే అక్కడ ఏమీ కన్స్ట్రక్షన్ లేదు, అగైన్ ఫోటో క్యాప్చరింగ్ అనేది ఉంటుంది. సో బేస్మెంట్ లెవెల్ వచ్చిన తర్వాత 1 lakh rupees అనేది మనకి అమౌంట్ అనేది బెనిఫిషరీ అకౌంట్లో ఆల్రెడీ మీకు ప్రీవియస్గా మనము సర్వే చేసినప్పుడే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది క్యాప్చర్ చేయడం జరిగింది. ఆ బ్యాంక్ అకౌంట్లో 1 lakh rupees అనేది జమ చేయడం జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందో దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాము. సో ప్రీవియస్గా కూడా మనకి ఆల్రెడీ చెప్పినట్లుగా 2 BHK హౌసెస్ కూడా ఈ కాన్స్టిట్యున్సీస్లో వేల సంఖ్యలో జరిగాయి. అంటే ఈవెన్ నిజామాబాద్ పార్ట్ చూసుకున్నా కూడా సుమారు 5,000కి పైగా హౌసెస్ అనేది ఇండివిజువల్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ జరిగింది. కాబట్టి ఆల్రెడీ ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అదేవిధంగా మేస్ట్రీలు కావచ్చు అందరు కూడా దీంట్లో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నారు. కాబట్టి ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం కూడా ఇక్కడ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.